మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటించిన మగధీర, RRR సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే నటన పరంగా మాత్రం చరణ్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీనే అని చెప్పొచ్చు. ఈ సినిమాతో రామ్ చరణ్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. రంగస్థలం సినిమాలో చరణ్ యాక్టింగ్ కు అంతా ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత క్లాస్ హీరో కాస్త మాస్ హీరో అయ్యాడు చరణ్. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిందనే చెప్పొచ్చు. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో మరో మూవీకి రంగం సిద్ధమవుతోంది. చరణ్ 17వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉంటుందని ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది. దీంతో చరణ్ తో నెక్స్ట్ సినిమా కోసం సుకుమార్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట. రంగస్థలానికి మించిన మూవీని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట సుకుమార్. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రంగస్థలం మూవీకి సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట సుక్కు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తో పుష్ప 2 తో భారీ సక్సెస్ అందుకున్న సుకుమార్ కొంత బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఓవైపు తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు నిర్వహిస్తూనే ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. స్క్రిప్ట్ అయితే రెడీగా ఏమీ లేదు, ఇంకా ఐడియా డెవలప్ చేసే స్టేజ్ లోనే ఉంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. రామ్ చరణ్ కి ఐడియా కూడా చెప్పలేదు సుకుమార్. కానీ RRR షూటింగ్ దశలో ఉన్నప్పుడు రామరాజు లుక్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ తీసి పెట్టుకున్నాడు సుకుమార్. ఇప్పుడు ఆ గెటప్ సుకుమార్ కు బాగా నచ్చిందట. దీంతో ఆ లుక్ లేదంటే ఆ ఫైట్ చూసి కథ డెవలప్ చేసుకోవాలని సుకుమార్ అనుకుంటున్నాడట. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం సుకుమార్ రంగస్థలం 2 ఐడియాకి ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. దాన్ని డెవలప్ చేసిన తర్వాత చరణ్ కు ఫస్ట్ డ్రాఫ్ట్ గా వినిపించనున్నారు సుకుమార్. దసరా తర్వాత చరణ్ ను కలిసి సుకుమార్ కథ వినిపించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అదే అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యే కంటెంట్ అందులో ఉంది. ఈ నేపథ్యంలోనే రంగస్థలం 2 ను తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నారట సుకుమార్. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సుకుమార్ పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించాడు. పుష్ప 2 చిత్రాలతో బన్నీ ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదిగిపోయాడు. పుష్పరాజ్ హవాకు ఇప్పుడు ఎదురే లేకుండా పోయింది. అయితే అల్లు అర్జున్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుక్కు తన కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది. గతంలో చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన గోదావరి నేపథ్య చిత్రం రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నటుడిగా రామ్ చరణ్ కి గొప్ప పేరు కూడా తీసుకొచ్చింది. అందుకే సుకుమార్ నెక్స్ట్ రంగస్థలం సీక్వెల్ పై దృష్టి సారించాడనే టాక్ వస్తోంది. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఫ్రెష్ ఐడియా కోసం చాలా కాలంగా వర్క్ చేస్తున్నాడు. అదే సమయంలో రంగస్థలం సీక్వెల్ స్క్రిప్ట్ ను కూడా అతని టీం రెడీ చేస్తోందని కథనాలు వస్తున్నాయి. విదేశాల్లో ఫ్యామిలీ వెకేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సుకుమార్ కొంత గ్యాప్ తీసుకుని తిరిగి స్క్రిప్ట్ పై దృష్టి సారించాడు. ఇటీవల స్క్రిప్ట్ పై పని జరుగుతోంది. బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాగానే చరణ్ కి ఫైనల్ గా కథాంశాన్ని వినిపిస్తాడట. దుబాయ్ లో స్క్రిప్ట్ పనులు చేసేందుకు సుకుమార్ ఎంతో ఆసక్తిగా ఉన్నాడని, అందుకోసం దుబాయ్ వెళ్తాడని కూడా టాక్ వినిపిస్తోంది. రంగస్థలం సీక్వెల్ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తారు. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. పుష్ప 2 తర్వాత మైత్రిలో తెరకెక్కే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఇదని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ అండ్ డ్రగ్ లుక్ లో కనిపించనున్నాడు చరణ్. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 2 చేయనున్నాడు రామ్ చరణ్. అయితే లేటెస్ట్ గా పెద్ది నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పెద్ది మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లిమ్స్ సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ హైప్ ను మరింత పెంచేలా మేకర్స్ బిగ్ ప్లాన్స్ చేస్తున్నారు. హుషారెత్తించే స్పెషల్ సాంగ్ కోసం సమంతను రంగంలోకి దించుతున్నారట. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గతంలో పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఊ అంటావా మామ సాంగ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది సమంత. దీంతో మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్ సాంగ్ పెద్ది సినిమాలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సాంగ్ కోసం పలువురు ముద్దుగుమ్మల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదట కాజల్ అగర్వాల్ ను అనుకున్నారనే టాక్ వచ్చింది. ఆ తర్వాత పుష్ప సినిమాల్లో కిస్టిక్ పాటతో అందరినీ అలరించిన ఎనర్జెటిక్ భామ శ్రీలీల పేరు తెరపైకొచ్చింది. ఆమె దాదాపుగా ఖాయమైందనే వాదన కూడా బలంగా వినిపించింది.
ఆ తర్వాత బుట్టబొమ్మ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిందని పూజా హెగ్డేతో ఈ పాట చేయిద్దామనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టు వార్తలొచ్చాయి. అయితే లేటెస్ట్ గా సమంత పేరు వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా నుంచి రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సాంగ్ కంపోజిషన్ సైతం కంప్లీట్ అయినట్టు టాక్. ఇందుకు ఆస్కార్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో ట్యూన్స్ ఇచ్చాడనే సమాచారం. అయితే ఈ సాంగ్ వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 2nd వీక్ లో ఇందుకు సంబంధించిన అప్డేట్ వెలువడే అవకాశం ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రంగస్థలం 2 తెరకెక్కే అవకాశం ఉంది.